కాశీ గంగాహారతి చూడలేని వాళ్ళు కనీసం కోల్కతా గంగాహారతి చూస్తే జన్మ ధన్యమండి. నేను ఆ వాటర్ది ఎంజాయ్ చేస్తున్నానే కానీ పడితే మాత్రం కితకితల మూవీల్లో ఈ ఘాట్లో ఉన్న వాటర్ వేరే ఘాట్కి వెళ్ళిపోతుందేమని తెగ నవ్వుకున్నానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనకి కోల్కతాలో మనం షార్ట్ స్పాన్లో కవర్ చేయవలసిన ప్లేసెస్ అన్నీ మీకు చెప్తానండి. మేము ఫ్రైడే ఈవినింగ్ అంటే లాస్ట్ ఫ్లైట్ ఫ్రమ్ వైజాగ్ మేము తీసుకున్నాం. వైజాగ్ టు కోల్కతా లాస్ట్ ఫ్లైట్ తీసుకున్నామండి. అది మనకు కోల్కతాలో చేరేటప్పటికి 10:30 అట్లా అవుతుంది. సో అప్పటికప్పుడు మేము బుక్ చేసుకున్నా కూడా దగ్గరలో అంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే మంచి రూమ్ అయితే మాకు అవైలబిలిటీ ఉందండి. లక్కీగా అది ఎయిర్పోర్ట్ సిటీ హోటల్, ఆ రూమ్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అక్కడికి లోపల మాత్రం చాలా బాగుందండి. ఇగో రామకృష్ణ గారిది స్టాచ్యూ ఉంది, బాగా నచ్చింది. సో ఆ రోజుకి ఇంకా నైట్ రిలాక్స్ అయిపోయి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యామండి. ఇంక మేము కాళీఘాట్కి అనమాట. నాకు ఆటో భలే నచ్చిందండి. అలాగే మొత్తం కోల్కతాను ఆల్మోస్ట్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాము. సైన్స్ సిటీ అని, ఐటీసీ రాయల్ అని, ఇది అలీపూర్ జైల్ అండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జైల్ అట. అలాగే ఇది వెస్ట్ బెంగాల్ సీఎం గారి ఏరియా అనమాట. సో ఇది దాటంగానే ఆ సందులోని ఆ మొత్తం ఏరియా అంతా మేడం దట. అప్పటి వరకు చాలా హై సెక్యూరిటీ ఉంది, కానీ మేము వెళ్ళిన రోజే ఓత్ సెరమనీ కాబట్టి ఇక్కడ ఎవ్వరూ పెద్దగా లేరండి. అంతా సెరమనీకే మొత్తం వెళ్ళారు. సో అదేనండి కాళీఘాట్. ఇది గేట్ 2 అనమాట. సో అట్లా మనం కొంచెం ముందుకు వెళ్తే గేట్ 1 కూడా వస్తుంది. సో అక్కడ ఇది తాలూకు ఎంట్రన్స్ అండి. అక్కడ పండిట్జీస్ ఉంటారండి, ఇలాగ బెల్లం మీద ఈగలు వాలినట్టు అలా వాలేస్తుంటారు. స్టార్టింగ్ నుంచి డబ్బులు 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 అని అడుగుతూ ఉంటారండి. ఎవరికి వాళ్ళకి భక్తి భావన లేదు, కేవలం అమౌంట్ కలెక్ట్ చేయడం, మేము తీసుకెళ్తాం దర్శనం, మేము తీసుకెళ్తాం అంటారు, కానీ ఏమీ చేసేది ఉండండి. నోటికి కూడా మంత్రం కూడా రాదు, కేవలం మనీ కలెక్ట్ చేస్తారు. ఇదిగో ఇది గేట్ 3 అండి. సో అది వెళ్తే ఇదిగో మొత్తం ఆ కాళీఘాట్లో ఉన్న కాళీమాత ఆలయం అయితే అది ఆ చుట్టుపక్కలంతా ఇదేనండి. ఈ విగ్రహం డిఫరెంట్గా ఉన్నది, బాగుంది, చాలా బాగుంది. సో ఆ చుట్టుపక్కల చిన్న బ్యాంగిల్స్ మార్కెట్ అండి. కోల్కతా అంటేనే మన బ్యాంగిల్స్కి ఫేమస్ కదా. అది ఒరిజినల్ శంఖంతో చేసిన బ్యాంగిల్స్ అండి, ఆ వైట్వి. సో అలా నేను కొన్ని మా ఫ్యామిలీ మెంబర్స్కి ఆ బ్యాంగిల్స్ అవి తీసుకొని బాగా టైర్డ్ అయిపోయామని రూమ్కి వచ్చి రిలాక్స్ అయిపోయామండి. ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము. సో అది ఏంటంటే ప్రిన్సెప్ ఘాట్. సో గంగా రివర్ అంటే గంగా నది మనకు అక్కడ టచ్ అవుతుందండి ఆ ఘాట్లో ఉన్న వాటర్కి. ఈవినింగ్ పూటనమాట, అది బోట్ రైడ్ ఉంటుంది. ఈవినింగ్ 5:30 నుంచి బోట్ రైడ్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. బోట్ ఎక్కినప్పుడు మనం నిజం చెప్పాలంటే ఎంత వరస్ట్ వాటర్ ఉంటుందో, అలా బోట్ స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు మొత్తం క్లీన్ వాటర్ అండి. అండ్ సన్సెట్ అయితే సూపర్గా కనబడుతుంది. అసలు అలా మధ్యలో వెళ్తున్నప్పుడల్లా అప్పటి వరకు ఎంతో చిరాకుగా ట్రాఫిక్, ఎండ, ఎన్నో అనుకున్న వాళ్ళు ఆ మధ్యలోకి వెళ్ళంగానే చాలా ప్రశాంతత అనిపిస్తుందండి. అండ్ అంత సెరీన్ వాటర్, చాలా బాగుంది. సో అది అవ్వంగానే మేము మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ ఘాట్ దగ్గరికి వచ్చామండి. అదేంటి అని అంటే, మనకి కాశీలో ఎలాగైతే గంగా నదికి హారతిస్తారో ఈవినింగ్ పూట, మొత్తం సేమ్ ప్రాసెస్, ఇంకా ఎవ్రీ స్టెప్ అక్కడ ఎలా ఉంటుందో అదే ప్రాసెస్ అండి, మొత్తం ఇక్కడ ఫాలో అవుతారు. చాలా 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 బాగుంది. అండ్ మా మదర్ రీసెంట్గానే కాశీ వెళ్ళారు కాబట్టి అదేంటి అక్కడ ఇక్కడ ఒకలాగే చేస్తున్నారని చెప్తున్నప్పుడు ఓకే పోన్లే, ఎప్పుడు కాశీకి మోక్షం ఉందో లేదో తెలియదు, కానీ అట్లీస్ట్ ఈ కోల్కతా గంగా హారతి చూసాము అనే హ్యాపీనెస్ అయితే ఉందండి. అక్కడ చూశారు కదా, అక్కడ ట్రైన్ వెళ్తుంది, అది మెట్రో ట్రైన్ అండి. చక్కగా ఆ మధ్యలో నుంచే ట్రైన్ ఉంటుంది, ఇటు పక్క నుంచి గంగా హారతి. అండ్ ఆ ట్రైన్ వెళ్ళిపోగానే నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమి యాక్సిడెంట్లు అవ్వడం అవేమి ఉండవండి, అది అందరికీ వాళ్ళకి తెలిసిన టైమింగ్స్ అనట. చాలా 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 బాగుంది. ఇది కొట్టండి గంగాదేవి. సో ఆమెను నేను దండం పెట్టుకొని మేము ఇంకా అయిపోయింది, ఇంక సరే ఇంటికి వెళ్ళిపోదామంటే కోల్కతాకి ది బెస్ట్ మార్కెట్ ఏంటంటే న్యూ మార్కెట్, అది వదిలేస్తే ఇంకేమైనా ఉంటుందా. సో అక్కడి నుంచి మేము న్యూ మార్కెట్కి వెళ్ళామండి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రీట్ మార్కెట్ మనకి బెంగళూరులోని కమర్షియల్ స్ట్రీట్ కానీ, చిక్పేట్ కానీ, మనకి అలాగే హైదరాబాద్ అనకాపల్లి వైజాగ్ పూర్ణ మార్కెట్ కానీ, అట్లా మనకు కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదండి, అలాగా చీప్గా దొరుకుతాయి, బేరాలు ఆడడం రావాలి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెట్ అనమాట. ఏది లేడీస్కి పిన్ టు పెన్ అక్కడ దొరుకుతాయండి. ఓపిక్గా మాత్రం తిరగాలి. నాకు మా మదర్కి అప్పుడే కొంచెం ఆరోగ్యం బాగుండి తేరుకున్నారు. సరే ఇంకమ్మ నువ్వు తిరగద్దు, నీతో పాటు నేను కూడా ఉండిపోతాను. నేను మా మదర్ పక్కన ఉండిపోయాము. మా పాప మాత్రం ఓపిక పడి టిక్కులు ఆడుకుంటూ 2-3 అవర్స్ మొత్తం అంతా తిరిగిందండి. అవంతా చూసుకున్న తర్వాత నైట్ అయిపోయింది. ఇంకా సరే కదా అని చెప్పి ఒకసారి సిటీ అంతా మళ్ళీ రౌండ్ వేసుకొని నైట్లోని చక్కగా రూమ్కి వచ్చి రిలాక్స్ అయిపోయి పడుకుని పోయామండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మెయిన్ టెంపుల్ దక్షిణ కాళేశ్వరి టెంపుల్ అంటే కోల్కతాకి ఫేమస్ అయిన కాళీ టెంపుల్కి
బయలుదేరిపోయామండి. సో అది మనకి ఈ బ్రిడ్జ్ ఒకటి కవర్ అవుతుంది, చాలా బాగుందండి ఆ బ్రిడ్జ్. అదైంది. ఇదిగోదిగానండి దక్షిణ కాళేశ్వర టెంపుల్, చాలా 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 బాగుంది. ఎంత జనం ఉన్నారంటే, మేమంటే నాన్ లోకలైట్స్, కానీ లోకలైట్స్ కూడా ఆ రోజు ఆదివారం రావడం మాకు ఇంకా అదే అనిపించింది. మన వైజాగ్లో ఉండి ఇక్కడ లోకల్ వాళ్ళ టెంపుల్స్కి వెళ్ళాం, కానీ కోల్కతా వాళ్ళు అదే సండే రోజు రావడం ఆశ్చర్యం అనిపించింది. దర్శనం అయితే బాగా జరిగిపోయిందండి. మళ్ళీ మా పాప మళ్ళీ న్యూ మార్కెట్కి వెళ్దామని అన్నది. సరే కదా అని వెళ్ళాము. అయితే మీకు చెప్పాల్సింది ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు మన సాటర్డే మనకి వెస్ట్ బెంగాల్లో ఓత్ సెరమనీ అయిందండి. అంటే పాత సీఎం గారు తర్వాత కొత్త సీఎం గారు వచ్చారు కదండి, అది ఓత్ సెరమనీ అయింది. అలాగే సండే ఏంటంటే గవర్నర్ గారు మేము వెళ్ళిన టైంలోనే ఆయన కూడా వాళ్ళ ఫ్యామిలీతో దక్షిణ కాళేశ్వరి టెంపుల్కి వచ్చారు. సెక్యూరిటీ అవి అంతా బాగున్నాయి, కానీ హడావిడి చేసేసి అడ్డగించేసి అలా చేయలేదు. చక్కగా బాగుందండి. అంటే పిచ్చోడిపోలేదు జనాలు కూడా, ఒక మనిషిని చూడాలి హడావిడి పడిపోవాలని చాలా నీట్గా అనిపించింది. కొంచెం సేపు బ్లాక్ చేశారు, దాని తర్వాత అందరినీ పంపించారు టెంపుల్కి. చాలా బాగుంది అనిపించింది. అలాగే కోల్కతాలో మనకి నచ్చుకోవాల్సిన ఏంటంటే, అక్కడ హెల్మెట్ ఎలా మ్యాండేటరీ అండి. డ్రైవ్ చేసేవాడే టూ వీలర్ మ్యాండేటరీ కాదు, వెనక కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ మ్యాండేటరీ. అండ్ నేను ఉన్న 2 రోజుల్లో ఏ ఒక్క టూ వీలర్ కూడా అసలు డ్రైవ్ చేసేవాడే కాకుండా వెనక కూర్చున్నవాడు కూడా హెల్మెట్ లేకుండా లేరండి. అది బాగా నచ్చింది. అసలు సడన్గా మేము కోల్కతా ట్రిప్ ఎందుకు అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము 2.5 ఇయర్స్గా మా మదరు నేను వెళ్దాం అనుకుంటున్నాం, కానీ అలా డిలే చేస్తూ వస్తున్నాము. కాకపోతే లాస్ట్ ఇయర్ మా బాబు ఫర్దర్ స్టడీస్కి వేరే దేశం వెళ్ళాడు కదండి, అప్పటి నుంచి అనుకుంటున్నాను. నాకు తెలిసిన దేవుళ్ళందరినీ మొక్కుకుంటున్నాను. అలాగే మన ఫిబ్రవరిలో బాబు ఎగ్జామ్స్ అవి అన్నీ అయ్యి కొంచెం మార్కులు అవి వచ్చిన తర్వాత మనకు వైజాగ్లో ఉన్న కోల్కతా కాళీ టెంపుల్ ఇక్కడ మనకు ఉంది కదండి బీచ్ రోడ్లో, అక్కడికి వెళ్ళి ఒక గడి కూర్చొని మనశ్శాంతిగా మొక్కుకొని, బాబుకి ఇట్లాగా ఎగ్జామ్ బాగా అయిందమ్మా, సెకండ్ సెమిస్టర్ కూడా బాగా రాయాలి అని చెప్పి మొక్కుకొని ఈసారి ఖచ్చితంగా కోల్కతా వస్తాను అనుకున్నాను. ఫిబ్రవరి నుంచి అనుకుంటున్నాను. మళ్ళీ అది కూడా ఇంకా ఏమి ఎప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాము. కానీ మొన్న ఈ వీకెండ్ వచ్చిన ఫ్రైడే మధ్యాహ్నం అప్పటికప్పుడు మా హస్బెండ్ సరే అనుకుంటున్నావు కదా పద వెళ్దామని ఫ్రైడే వర్క్ అంతా కొంచెం చేసేసుకొని చెప్పాను కదండి, లాస్ట్ ఫ్లైట్ వైజాగ్ పట్టుకొని ఇంకా కోల్కతా. సడన్ ట్రిప్సే బెస్ట్ ట్రిప్స్ అండి. ప్రీ ప్లాన్డ్ ట్రిప్స్ ఎప్పుడు ఏదో ఒకటి క్యాన్సిల్ అవ్వడం, లేకపోతే ఏదో ఒక ఆటంకం రావడం జరుగుతుంది. సో సడన్ ట్రిప్సే ఎప్పుడు బాగుంటాయి కాబట్టి వెళ్ళాం. సక్సెస్ అయితే అయ్యిందండి. దర్శనం అయితే మేము ఫ్యామిలీ ఆఫ్ 4 వెళ్ళాం కదండి. మేము దర్శనం చేసుకుంటున్నప్పుడు దక్షిణ కాళేశ్వరి ఘాట్ టెంపుల్లోని ఒక కార్నర్కు ఉండి అమ్మవారిని చూస్తున్నాము. మమ్మల్ని వాళ్ళు మర్చిపోయారు, మిగతా వాళ్ళందరినీ తోసేస్తున్నారు, కానీ ఆల్మోస్ట్ 7 to 8 minutes మేము ఆలయంలోనే అమ్మవారిని చూస్తూ ఉన్నామండి. అది బెస్ట్ మెమరీ మాకు. అది అంతా అయిపోయిన తర్వాత ఇంక మార్కెట్ కూడా చేసేసుకున్నాము. అంటే ఇవన్నీ మెమరీస్ ఎందుకు చేసుకుంటున్నాను అంటే, ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి షార్ట్ స్పాన్లో అనుకున్నప్పుడు ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి. లైక్ 2 daysలో ఏంటేంటి కవర్ చేయాలి అని. ఇంకా మేము యాక్చువల్గా విక్టోరియన్ మెమోరియల్ అని, బెలూర్ మట్ అని ఇవన్నీ కవర్ చేయొచ్చు, కానీ మా పాప ఇంపార్టెన్స్ అంతేగో ఈ మార్కెట్కి ఇచ్చింది. సరే కదా, తన ఇంట్రెస్ట్ మీద నా ఇంట్రెస్ట్ మీద దర్శనం అయితే అయిపోయింది. సో తన ఇంట్రెస్ట్కి ఏదైనా ఇవ్వాలని చెప్పి ఇంకా ఓకే చేసేసుకున్నాము. మా బాబు కోసం మొక్కుకున్నది ఒక రీజన్ అయితే, లాస్ట్ మంత్ అంతా మా మదర్కి అస్సలు బాగోలేదండి, చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే కొంచెం లంగ్స్లో ప్రాబ్లం ఉందన్నారు, చాలా భయపడ్డాము. బట్ టచ్ వుడ్ అట్లా స్టార్ట్ అయింది రికవరీ అవ్వడం. అందుకని ఇప్పుడే రికవరీ అవుతున్నావు కదమ్మా, సడన్గా మేము అనుకున్నాం రాగలవా అంటే, లేదు అమ్మవారే నాకు శక్తి ఇస్తుంది, నేను వస్తానని ఆవిడన్నారు. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చామండి. అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆవిడకి కూడా కొంచెం ఓపిక వచ్చింది. బట్ పాపం 10 kgs వెయిట్ లాస్ అయితే అయిపోయారు. స్టిల్ మేము ఇంకా జాగ్రత్త తీసుకొని ఆవిడ కేర్ తీసుకొని చేస్తున్నాము. ఇదేనండి మా ట్రిప్పు. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.